మన దేవాంగ కులమని ఆ గౌరవాన్ని మన సాంప్రదాయాల ద్వారా మరింత పెంచాలని ఆ బాధ్యత ముఖ్యంగా నేటి యువతపై ఉందని కనుక నేటి వధూవరులు ఆ విషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించినట్లయితే వారి వివాహ బంధాలు దృఢంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొక ముఖ్య అతిథి కొండపల్లి పరమేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సంబంధాలు పెరుగుతాయని అన్నారు. తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను విశిష్ట అతిథులను నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం వారు ఘనంగా సత్కరించారు. తదుపరి వధూవరుల ఫోటోలను వివరాలను ఎస్ఈడి స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 2 రాష్ట్రాల నుంచి దాదాపు 150 కుటుంబాల వారు పాల్గొన్నారు. ఈ వివాహ వేదిక కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారు తల్లిదండ్రుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కళ్యాణ విభాగం అధ్యక్ష కార్యదర్శులు కన్నా రవీంద్ర, మాధన, ఉదయ్ భాస్కర్ గార్ల పర్యవేక్షణలో జయప్రదమైంది. మరియు ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు సత్య వెంకట సురేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాముజుల శంకరయ్య, కోశాధికారి కొండ మాధవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు మాదిరి వెంకట సుబ్బయ్య, సంయుక్త కార్యదర్శి జక్కాల సురేష్, కార్యదర్శి వార్తా రాజేంద్ర ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షులు శ్రీమతి బండ్ల హైమావతి, ఈసీ మెంబర్లు పడవల శ్రీనివాస్, గౌరవ బత్తిన శ్రీనివాసులు, బైనా నాగరాజు, సీతా జయంతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మన్నెం సతీష్, నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. ఈరోజు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వివాహ పరిచయ వేదిక మొట్టమొదటి నెల్లూరులో హెచ్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ మొట్టమొదటి వివాహ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులు ఇక్కడికి విచ్చేసి ఈ వేదికని ఉపయోగించుకుని వధూవరులను పరిచయం చేసుకుని వారికి వివాహాలు నిశ్చయించుకొని వారికి వివాహాలు జరిపించుకునే దానికి ఇక్కడ ఈ వేదికను ఏర్పాట్లు చేశాము. ఈ వేదికలో వారు పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకొని నచ్చిన వాళ్ళని వారు సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వారికి విజ్ఞప్తి చేశాము. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాబోయే నూతన వధూవరులు దాదాపుగా 150 మంది అటెండ్ అవడం జరిగినది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతిథులు కూడా హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే, వివాహాలు కుదుర్చుకోవడమే కాదు, భారతదేశానికి బలమైనటువంటి కుటుంబ నేపథ్యం, వివాహ నేపథ్యం ఉంది. ఇటువంటి కుటుంబ వ్యవస్థలని, వివాహ వ్యవస్థలని మీరు ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఇక్కడికి వక్తల అభిప్రాయాల ప్రకారం మీరు మంచిగా నడుచుకుని భారతదేశం యొక్క సంస్కృతిని పరిరక్షించి మన భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలు కూడా ఫాలో అయ్యే విధంగా మన కుటుంబ వ్యవస్థని, వివాహ వ్యవస్థని నిర్మించుకోవాలని అందరి తరఫున అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా సంక్షేమ సంఘం వారికి ముందుగా అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు మన తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఉత్తర హైదరాబాద్లో జరిగాయి, తర్వాత రాజమండ్రి జరిగాయి, ఆ తర్వాత ఎక్కడ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం మన ఈ సైడ్ కూడా ఇక్కడ కూడా ఇంత పెద్ద కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు సంఘం వారికి కృతజ్ఞతలు.